హాయ్ అండి. సంగీతం నేర్చుకునే వాళ్ళందరికీ ఒక చిన్న సలహా ఇద్దామని అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ మనం ఒక స్వరజీతి నేర్చుకుంటాం బిలహరి రాగంలో, రారవేణు గోపబాల. అందరికీ తెలుసు, అది చాలా ఫేమస్. అందులో సాహిత్యంలో చాలామంది చాలా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల మీనింగే మారిపోతుంది. సో అంటే అది పాడేవాళ్ళు తప్పు కాదు, మన టీచర్లు కరెక్ట్గా చెప్పాలి. అందువల్ల అది ఎక్కడ తప్పులు చేస్తారో చెప్తాను, ఒకసారి వినండి. స్వరజతి బిలహరి రాగం. రారవేణు గోపబాల రాజిత సద్గుణ జయశీల సారసాక్షానేరమేమి మారు బాధ కోర్వలేరా. సో ఇదంతా బాగానే పడుతుంది, ఇంకా పర్వాలేదు. నెక్స్ట్ మనం ఈ పలుమారులుగా చరణం వస్తుంది కదండి, అక్కడ చాలామంది చాలా తప్పులు చేస్తారు. అంటే మనం స్వరం ఎక్కడైతే విడదీసాం, సాహిత్యం కూడా అక్కడే విడదీస్తున్న వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అలా విడదీయాలని రూల్ లేదండి. సాహిత్యం కరెక్ట్గా పాడాలి. స్వరం ఎక్కడ విడదీసినా సాహిత్యం దగ్గరికి వచ్చేసరికి అక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలి అని మా గురువు గారు నాకు చెప్పారు. పప పారిరి గప మగ గప మగ మగరి సరి గరి స రిస నిధస మగరి గప్ప దపదరి సా రిస నిదప మగరి. ఇది స్వరం. సాహిత్యం అలా పడతారు. పలుమారులుగా రవమున నిన్ పిలిచిన పలుకవు అలుగకురా కరివరద మరి మరినా అదరము గ్రో లరకని కరమున. సో ఎక్కడ మీరు విడదీశారు? అదరము గ్రోలర కనికరమున. ఎక్కడ విడదీస్తారో చాలామంది. అదరము గ్రో లర కనికరమున. దెర్ ఈజ్ నో మీనింగ్ ఎట్ ఆల్. అట్లీస్ట్ మనం తెలుగు తెలిసిన వాళ్ళైనా కొంచెం కరెక్ట్గా పాడతాం. వేరే వాళ్ళకంటే వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు, సో అందువల్ల వాళ్ళకి మీనింగ్ తెలియదు, పాడేస్తారు. ఇక్కడ మళ్ళీ పలుమారులు గారవమున అక్కడ ఎక్కడ బ్రేక్ తీసుకుంటారు? పలుమారులుగా అక్కడ బ్రేక్ తీసుకుని రవమున నిన్. ఏంటండి అది? మీనింగే లేదు. పలుమారులు గారవమున నిన్ పిలిచిన పలుకవు నలుగకురా కరివరద మరి మరినా అదరము గ్రో లరకని కరమున. వద్దండి, అదరము గ్రోలరకని కరమున. సో ఫుల్ సింగ్ అగైన్. ఓకే. పలుమారులు గారవమున నిన్ పిలిచిన పలుకవు నలుగ